ఉద్యానవనాలలో వేంచేసి ఉన్నారు. అట్టి స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఈ రోజున అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాలకై ప్రత్యేకంగా ఆహ్వానితులై ఈ కార్యక్రమాన్ని ఆశాంతం జయప్రదం చేయడానికై వేంచేసినటువంటి పూజ్యులు మాన్యులు తిరుమల తిరుపతి దేవస్థానంల సంయుక్త కార్యనిర్వహణాధికారులైనటువంటి శ్రీయుతులు శ్రీ వీరబ్రహ్మం గారికి, చెయ్యో గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమాన్నంతటినీ తమ పవిత్రమైనటువంటి ఆశీర్వచన భాగ్యంతో పునీతం చేయడానికై ప్రతి సంవత్సరము అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పెద్ద మనసుతో అపారమైనటువంటి వాత్సల్యంతో ఇక్కడకు వేయించేసి ఆశీర్వదించేటువంటి పరమ పూజ్యులైనటువంటి శ్రీమాన్ శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు 46వ పీఠాధిపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అహోబల పీఠాధిపతులు వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని సమర్పణం చేస్తూ, మరియు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులైనటువంటి శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ గారికి, మరియు హిందూ ధర్మ సంస్థలైనటువంటి వారికి ప్రత్యేక కార్యక్రమ అధికారులైనటువంటి శ్రీయుతులు శ్రీ లంకా విజయ సారథి గారికి, మరియు ఈనాటి ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన పండితులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి, మరియు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి శ్రీ ఎం సుధాకర్ గారికి, దైవ ప్రత్యక్ష దైవమైన వెంకటాచలపతితో ఆయన సంకీర్తనలకు ఆచంద్రార్థం యశస్సు కలిగేటట్లుగా సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కూడా అన్నమాచార్య కీర్తనలు నిత్య నూతనాలై శాశ్వతాలై విరాజిల్లేటట్లుగా వరాన్ని పొందినటువంటి Guru
We
సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి ద్వాత్రింశత్ సాహస్య సుధా మధుర గీతికాభిః అహినగరత్నం కలియుగ దైవం శ్రీశం యోస్తుత తస్మై నమోన్మనాచార్యాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష విబుధుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. త్రేతాయుగంలో రఘుకుల స్వామిని కీర్తించినటువంటి వాల్మీకి మహర్షిల, ద్వాపర యుగంలో యదుకుల స్వామిని కీర్తించినటువంటి వేదవ్యాస మహర్షిల, కలియుగంలో ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపైన 32,000 సంకీర్తనలను అలవోపిగా గానం చేసినటువంటి పద కవితకు ఆద్యుడు, ఆరాధ్యుడు, అనవద్యుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారు. 519వ వర్ధంతి వేడుకల్లో ఆ మహనీయుడి యొక్క దివ్య వైభవాన్ని మనం సంకీర్తన గోష్ఠి మాధ్యమంగా స్మరణ చేస్తూ అంజలి ఘటిస్తూ ఉన్నాం. ఆడిన మాటల్లా అమృత కావ్యముగా, పాడిన పాటల్లా పరమగానముగా ప్రవర్తిల్లింది. అటువంటి గురువుపదేశం ఆయనకి లభించింది. ద్రాక్ష రసంబు కన్నా, మధుధారల కన్నా, సుధా రసంబుతో అక్షయమైన చంద్రకళ కన్నా మహామధురములైన ప్రత్యక్ష రసస్రవంతులకు తావలమైనవి అన్నమయ్య ప్రత్యక్షర భక్తిభావ సమహత్వము దానికి అంజలించదని. కేవలం మాధుర్యమే కాదు, సమస్త వేదములు అందులో ఉన్నాయి. అందుకే వేదవేద్యుడైనటువంటి వెంకటాచలపతి యొక్క వైభవం అంతా అందులో ఇమిడి ఉన్నది. ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యక్షంగా 10 అవతారములు ఉన్నాయో
అలాగా ఆయన సంకీర్తనకు కూడా 10 లక్షణాలు ఉన్నాయి అని చెప్పి చిన్నన్న మనకు ప్రబోధించారు. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యతి లోకాగమ వీధులై విపుల శాస్త్రార్థంబులై కృతులై వెంకటశైల వల్లభుల అతి క్రీడా రహస్యంబులై మృతులై తాడులపాక అన్నయ్య వచో నూతన క్రియలు చెన్నగురు అని చెప్పి స్వామివారి యొక్క సమస్త విలాసాలను శృంగార అధ్యాత్మ భావాలతో లోకానికి తెలుగు వేదంగా అనుగ్రహించినటువంటి మహనీయుడు. అటువంటి దేవదేవుడు ఆయనైతే ఆయన ఆలయ కవి అన్నమాచార్యుల వారు. మరి ఆయనకు అద్భుతమైనటువంటి విశిష్టాద్వైత వేదాంత ప్రబోధం చేసినటువంటి వారు ఆదివన్ శనగోపయతీంద్రుడు. అహోబల క్షేత్రంలో ఆయన దిద్దుకున్న అక్షరములే అన్నమాచార్యుల వారి వెంట అంత సారస్వతం అది లోకానికి అనుగ్రహింపబడింది. దాదాపు 200 సంవత్సరాల సారస్వత సమారాధనం జరిగింది. ఎక్కడైనా కవి కుటుంబాలు ఉంటాయి, రాజ కుటుంబాలు ఉంటాయి. అలాగే వాగ్గేయకార కుటుంబం అని అంటే తాళపాక అన్నమాచార్యుల వారి ఆ మహనీయుని యొక్క స్మరణ మనం చేస్తూ ఉన్నాం. వెంకటపతికి అసలు ప్రథమ ఆరాధనీయుడు ఎవరు అని అంటే మనకు వెంకటాచల మహాత్మ్యం ప్రబోధిస్తుంది. శ్రీనివాస కళ్యాణం జరిగినప్పుడు బ్రహ్మాదులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అందరికీ ఒక సందేహం వచ్చింది. పెద్దవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే కదా, మరి ప్రథమ భోజనం ఆయన చేయాలి, కానీ కళ్యాణము చేసుకున్నటువంటి వారు ముందుగా భోజనం చేయడం సంప్రదాయం కాదు, ఆయన కన్నా మరి పెద్దవారు ఎవరు, ఎవరికి తెలియక ఆయన్నే అడిగారు. ఈ యుగంలో వెంకటేశ్వర స్వామిగా నేను ప్రత్యక్ష దైవాన్ని, అంతకుముందు ద్వాపరంలో కృష్ణుణ్ణి, త్రేతలో రఘుకుల స్వామిని, కానీ నరసింహస్వామిగా కృతయుగంలో ఉన్నాను, ఆయన్ని పిలవండి అని అంటే అప్పుడు ఆ మహనీయుల్ని ఆహ్వానించారు. ఆయన ప్రథమ భోజనం తిన్నారు, దర్శించారు తాళపాక అన్నమాచార్యుల వారు. ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే చెంగటనే చూడరో లక్ష్మీ నారసింహుడు అని చెప్పి అటువంటి లక్ష్మీ నారసింహుని యొక్క నవనారసింహ దివ్యక్షేత్రంలో అధ్యయనం చేశారు. ఆ గురు పరంపరను అన్నమాచార్యుల వారు ఎంతో ఆదరించారు. ఘన విష్ణువు దగ్గర శంఖ చక్రాంకితమైనటువంటి అన్నమాచార్యుల వారు తరువాత తానే ఇందరి గురుడు సానబెట్టిన భోగి జ్ఞానయోగి అని చెప్పి లక్ష్మీనాథ సమారంభం అనేటువంటి సంప్రదాయాన్ని అనుసరించి వెంకటేశ్వర స్వామి వారిని ప్రథమ దైవంగా ఆయన కీర్తించిన, అసలు అష్టాక్షరి ఉపదేశించినటువంటి భగవద్ రామానుజుల్ని నడిచే దైవముగా కీర్తించారు. ఆ తరువాత గురువులు లేని విద్య గుడ్డి విద్య కనుక గురువులు అందరినీ కీర్తించి వారి తత్వాన్ని మహత్వాన్ని లోకానికి ఎరుకబరిచారు. అటువంటి ఆ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో విశిష్టాద్వైతాన్ని వంట పట్టించుకున్నటువంటి ఆ మహనీయులు అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవాలకి ఈనాడు గురువులు విచ్చేశారు. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అన్నారు. దేవుని యందు ఎంత గౌరవంతో ఉంటామో గురువుల యందు అంతే పదభక్తితో మనం ఉండాలి. అది అన్నమాచార్యుల వారి యొక్క సందేశం. ఈనాడు మనకు అనుగ్రహ భాషణాన్ని ఇచ్చేయడానికి ఇచ్చేసినటువంటి మహనీయులు వారిని అహోబల పీఠాధిపతుల్ని ఒక మాటలో వారిని చెప్పాలి అని అంటే వారు వేదనిధి, శాబ్దిక వాగీశులు. వారు ఘనాంత స్వాధ్యాయులుగా మన శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థకు సంబంధించి అహోబలాది క్షేత్రంలో పారాయణం చేసినటువంటి వారు. ఇప్పుడు ఆ మహనీయులు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా వారిని సవైదికంగా సాదరంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాథయామాద్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. நம்மளுடைய இது தெலுங்குல அப்புறம் சொல்றேன், நாம் தமிழ்ல சொல்றோம். நம்மளுடைய விசிஷ்டாத்வைத சம்பிரதாயத்துல எம்பெருமான் பகவான் லட்சுமி சர்வேந்திரனுடையான் அவனிடத்துல அவனுடைய திருவடியில சரணாகதி பண்ணப்படும் அப்படிங்கிறதுதான் நம்மளுடைய ஸ்ரீ வைஷ்ணவ சம்பிரதாயம். எதுவும் ஆச்சாரியன் இல்லாத எந்த ஒரு காரியமும் செஞ்சா அந்த காரியத்தினுடைய பலன் கிடையாது அப்படிங்கிறதுனால நம்மளுடைய ஆச்சாரிய பரம்பரையில
உடையவர். முதல்ல ராமானுஜர் அவதாரம் பண்ணி நம்முடைய சம்பிரதாயத்தை பிரவர்த்தனம் பண்ணினார். அதுக்கு பிறகு 630 வருஷத்துக்கு முன்ன ஆதிவன் சடகோப சுவாமி அவதாரம் பண்ணினத நேரே லட்சுமி நரசிம்ம சுவாமி அகோபிலத்தில் இருக்கக்கூடிய நரசிம்ம சுவாமி தானே கூட்டு அவருக்கு பிரேஷமந்திர உபதேசம் பண்ணி சன்னியாசம் கொடுத்து பெருமாளையும் கொடுத்து அங்கங்க போய் சொன்னதுன்னு சொன்னார். அதுல பிரதம சிஷ்யர் ஆதிவன் சடகோப சுவாமியுடைய பிரதம சிஷ்யர் அன்னமாச்சாரியர் தோழப்பர் அப்படிங்கக்கூடிய அடுத்து நாராயணகிரிங்கர் அந்த மூணு வகைக்கும் இந்த தோழப்பருக்கும் அன்னமாச்சாரியருக்கும் பஞ்ச சம்ஸ்காராதிகள் பண்ணி இந்த சரணாகதிங்கிற தத்துவத்தை சொல்லிக் கொடுத்து அதோட நரசிம்ம மந்திரத்தினுடைய 32 பீஜாட்சரம் உள்ளது இந்த மந்திரம். அதை அவருக்கு உபதேசம் பண்ணி அந்த மந்திரத்தை அவர் சித்தம் பண்ணி ஆச்சாரியனுக்கு எப்பவுமே நாம் ஒரு குரு காணிக்கை கொடுக்கணும். அந்த காணிக்கையாக 32,000 பாட்டு இது பண்ணி அதை நமக்கு கொடுத்து அதுல எல்லாத்திலையும் திருவேங்கடமுடையானையும் ரசமானியும் பத்தி சொன்னா பாதி பண்ணிருக்க. இந்த சங்கீதத்தை வருடாவரணம் நம்மளுடைய சிஷ்ய பரம்பரையானத்தினால அவர் நம்ம வரணும்னு சொல்லி பண்றோம். ரொம்ப அது உன்னதமா நடக்குது, மேல மேல இன்னும் சுத்தமா நடக்கிறது. நிறைய ஒரு அபிலாஷம் நமக்கு என்னன்னு 32,000 பாட்டு பாடியிருக்க தியானம் பண்ணியிருக்க. அந்த 32,000 காலத்துல நம்மளுடைய ஆயுசு எப்படி இருக்குமோ தெரியாது. அந்த ஒரு வருடம் தெரியாது. அந்த 32,000 வித்வான்கள் இங்க அந்த கச்சேரி போடணும். இந்த பாட்டை 32,000 பேர் வச்சு ஆரம்பி வச்சு அதே அபிப்பிராயம் அதே திருவேங்கடமுடையானே அதே திருவண்ணாமலை இந்த மாதிரி எல்லாரும் இந்த சங்கீத மேல மேலும் சித்தியாக அவருடைய பிரார்த்தனை. పదకవితా పితామహుడు హరి సంకీర్తనాచార్యుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క ఆచార్య పీఠమైనటువంటి శ్రీమద్ అహోబిలమఠ పీఠాధిపతి 46వ పీఠాధిపతి శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని అనువదించేటువంటి సౌభాగ్యాన్ని పొంది ఉన్నాను. మొట్టమొదటగా స్వామివారు సాక్షాత్తు ఆ నరసింహ స్వామివారి చేత అనుగ్రహించబడినటువంటి ఒక మహనీయుడు సాక్షాత్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. దాదాపు 630 సంవత్సరాల ముందు అహోబిల నారసింహుడు ఆదివన్ షడగోప స్వామిని విశేషంగా అనుగ్రహించారు. ఆదివన్ షడగోప స్వామి వారి దగ్గర శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు విశేషమైన పంచ సంస్కారమైనటువంటి ఒక సంస్కారాన్ని పొంది విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా అలవర్చుకొని శరణాగతి తత్వం ఏదైతే ఉందో అదే గొప్పది అని చాటి చెప్పారు. 32 ఆ బీజాక్షములు ఏవైతే ఉంటాయో నరసింహ బీజాక్షములు వారు తద్వారా 32,000 సంకీర్తనాలని రచించారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అది వెంకటేశ్వర స్వామి వారికి మరియు నరసింహ స్వామి వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని కూడా ఇక్కడ తెలియజేశారు. వాస్తవంగా చూస్తే అటువంటి ఆ మహనీయుని యొక్క 32,000 సంకీర్తనలు ఏవైతే ఉన్నాయో మన యొక్క ఆయుష్కాలంలో ఆ 32,000 సంకీర్తనాల్ని మనం వినేటువంటి భాగ్యాన్ని పొందుతామా లేదా అని తెలియదు. కానీ ఆ 32 మంది ఆచార్యుల చేత అంటే సంగీత విద్వన్మణుల చేత ఒక్కసారైనా మనం ఇటువంటి ఆ సంకీర్తనల్ని వినాలి అని ఆచార్యుల వారి యొక్క మనోరథం అభిలాష కూడా. అది సాక్షాత్తు దేవదేవుడైనటువంటి మలయప్ప స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామివారి యొక్క మఠాధిపతి యొక్క మనోరథాన్ని పూర్తి చేస్తారు అని కూడా మనం భావిద్దాం. ఇలా మన ప్రతి సంవత్సరం కూడా సాక్షాత్తు ఈ మఠం యొక్క ప్రథమ యతీంద్రుడైనటువంటి ఆదివన్ షడగోప స్వామి వారి యొక్క ఆ విశేష అనుగ్రహంతో ప్రతి సంవత్సరం అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవం ఇక్కడ నారాయణ ఉద్యానవనంలో అత్యంత వైభవోపేతంగా మనోజ్ఞంగా మనోహరంగా రమణీయంగా జరుగుతున్నది.
ఇంతకన్నా మనకు ఏం కావాలి? ఇలా ప్రతినిత్యం కూడా ఉత్తరోత్తర అభివృద్ధి అనేది ఇక్కడ జరగాలి. దానికి స్వామి వారి యొక్క కృప అనుగ్రహం అంతా కూడా ఉండాలి అని విశేషంగా మనకు ఈనాడు మఠాధిపతుల వారు మనకు అనుగ్రహ భాషణం చేశారు. దీని తర్వాత సాక్షాత్తు నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి అహోబిలం నుండి స్వామివారి యొక్క ఆ విశేషమైనటువంటి ప్రసాదం అంటే వస్త్రం అలాగే మాల అనేది ఇక్కడ తీసుకుని రాబడింది. దానిని అన్నమాచారుల వారికి ఇప్పుడు సమర్పించడం జరుగుతుంది. అన్నమయ్య విగ్రహానికి సమర్పించడం జరుగుతుంది. Oh